ఒక దేశం విపత్కర పరిస్థితిలో ఉందంటే ప్రజలంతా ఎలా ఉండాలి? మేము ముందుంటాము, మేము శత్రువులతో పోరాడతాము అని దమ్ముగా నిలబడాలి. అది దేశభక్తి. మరి అలాంటి దేశభక్తి అమెరికాలో కనిపించట్లేదు, అదేవిధంగా రష్యాలో కూడా కనిపించట్లేదు. వీటి గురించి విపులంగా తెలుసుకోవాలంటే మరి మిమ్మల్ని ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను. ఈ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా? మిమ్మల్ని డబ్బులు అడగట్లే కదా సార్, సబ్స్క్రైబ్ చేయండి చాలు. బాగుంటే లైక్ చేయండి, లేకుంటే లేదు. సరే, కార్యక్రమంలోకి వెళ్దాం. బ్రిటన్లో ఈ గత 5-6 నెలల నుంచి చూస్తుంటే 30,000 మంది కోటీశ్వరులు ఆ దేశాన్ని విడిచిపెట్టేసి పారిపోయారండి. అంటే ఎప్పుడైనా సరే దేశం కష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఎక్కడెక్కడి నుంచో వచ్చి జనాలు అక్కడ సహాయం చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయెల్ చూడండి. ఇజ్రాయెల్ సమస్యల వలయంలో చిక్కుకుంటే ప్రపంచంలో ఉన్న యూదులంతా కూడా వారి ఉద్యోగాలు వదిలేసి వారి ప్రాణాలకు తెగించి ఎలాగ ఇజ్రాయెల్ని కాపాడుకోవాలి, మా మాతృభూమి అని ఎలాగ తెగించి ఎంత వీరోచితంగా పోరాడుతున్నారో వాళ్ళని చూసి వీళ్ళు సిగ్గు తెచ్చుకోవాలి. దరిద్రులు, దౌర్భాగ్యులు బ్రిటన్ వాళ్ళు. వీళ్ళు దోచుకోవడం తెలిసిన వాళ్ళు. మనల్ని 200 సంవత్సరాలు పాలించి ఎడా దోచుకున్న దౌర్భాగ్యులు వీళ్ళు. అందుకోసమే వాళ్ళ దేశానికి కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా ఉండరండి. ఖచ్చితంగా వారి దేశాన్ని కాపాడుకుందామని కూడా ఉండదు. ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్ళిపోవాలి, ఎక్కడ సుఖం ఉంటే అక్కడ వెళ్ళిపోవాలి తప్పించి ఏమాత్రం కష్టాన్ని నష్టం వచ్చడానికి ఇష్టపడిన దౌర్భాగ్యులు ఇది బ్రిటన్ వాసులు. ఓకే, అది అయిపోతే మరి ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర చేసినప్పుడు పుతిన్ పాపం అడిగాడు యూత్ని, మీరంతా యుద్ధంలో చేరండి అని. అంటే అప్పుడు ఆ దేశంలో ఉన్న యూత్ చాలామంది పారిపోయారు పక్క దేశాలకి. ఎంత దౌర్భాగ్యం అండి! వాళ్ళ పేపర్లు చూడరా, వార్తలు వినరా? ఇజ్రాయెల్లో ప్రజలు ఎక్కడెక్కడి నుంచో, ఈవెన్ లేడీస్ అంటే 40 years to 60 years ఉన్న వాళ్ళు కూడా వచ్చి యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నారండి. అక్కడ నేను గండు పట్టకపోయినా సరే వాళ్ళకి ఆహారం తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తాను, వాళ్ళకి నేను ఏదో రకంగా నేను సహాయపడతాను అని దమ్ముగా నిలిచారు. అది దేశభక్తి. కడుపు నిండిన వీళ్ళు దేశం కోసమే పాటుపడలేని ఈ దౌర్భాగ్యులు వాళ్ళు ఉన్నా ఒకటే పోయినా ఒకటే, మాతృభూమి రోధిస్తూ ఉంటుంది. ఆ విషయానికి వస్తే మన దేశం మనందరికి గర్వకారణం. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి మనంతా ఒక్కటవుతాం. ఇప్పటికీ సైన్యంలో మేము ఉంటాము, మాకు రావాలి, మేము సైన్యంలో పోరాడతాం అని మన శ్రీకాకుళం జిల్లా నుంచి ఆ చివరి వరకు కూడా అనంతపురం జిల్లా వరకు కూడా యూత్ ఎంత రెడీగా ఉంటారండి. మేరా భారత్ మహాన్. అవునండి, మేరా